2 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ నడిచి వెళ్తావా? డాడీ లేనప్పుడు, కుదరలేనప్పుడు. సైకిల్ కావాలా? పద సైకిల్ తెచ్చుకుందాం. నిన్న కాక మొన్న ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి పాలకొల్లు వెళ్ళొచ్చా. మళ్ళీ ఇంత త్వరగా పాలకొల్లు వెళ్లాల్సి వస్తుంది అనుకోలేదు. ఆ వీడియో చూసిన మన ఫాలోవర్స్ లో విక్కీ అనే ఒక అతను నాకు మెసేజ్ చేశారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక అతనికి ఇద్దరు కూతుర్లు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇంటి నుండి స్కూల్ 2 కిలోమీటర్ల దూరం. ఎలాగో కష్టపడి ఒక కూతురికి సైకిల్ కొన్నారు. ఇప్పుడున్న పుస్తకాల బరువుకి ఒకే సైకిల్ మీద ఇద్దరు వెళ్లడం కష్టంగా ఉంది. రెండో కూతురు రోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లడం, లేదా ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్లడం, లేదా వాళ్ళ నాన్నకి కుదిరినప్పుడు తన దింపడం చేస్తున్నారు. ఈ విషయాన్ని మన వరకు తీసుకొచ్చి రెండో కూతురికి సైకిల్ ఉంటే ఎంతో ఉపయోగపడుతుంది బ్రో అని చెప్పారు. ఆ చిన్న పాప కళ్ళల్లో ఆనందం చూసి సైకిల్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి పాలకొల్లు వచ్చా. ఇట్లా మాట పాప. ఎన్ని పేరు? సోమి. ఏం చదువుతున్నావు? 6th క్లాసా? ఏ స్కూలు? అక్క అక్క కూడా అక్కడేనా? అక్క సైకిల్ మీద వెళ్తుందా స్కూల్కి? నువ్వు ఎలా వెళ్తున్నావు? నడుతున్నావా? ఎంత దూరం స్కూల్ ఇక్కడికి? బ్రాడీపేట. 2 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ నడిచి వెళ్తావా? డాడీ లేనప్పుడు, కుదరలేనప్పుడు. సైకిల్ కావాలా? సైకిల్ కొన్నా మరి. పద సైకిల్ తెచ్చుకుందాం. సైకిల్ ఇవ్వడంలో పెద్ద తృప్తే ఉంది అనుకోవచ్చు, కానీ ఆ వయసుకి తను పడే కష్టానికి ఆ సైకిల్ ఎంతో విలువైనది. అందుకే మన ఫాలోవర్స్ లో ఒకరైన గౌతమ్ గారికి ఈ విషయాన్ని చెప్తే వెంటనే ఆయన సైకిల్ కొనిద్దామన్నారు. చిన్న సైకిల్. హ్యాపీ? ఎంత హ్యాపీ? ఇంత హ్యాపీ? ఎంత హ్యాపీ? ఎంత హ్యాపీయా? బాగా చదువుకో. ఓకే, బాగా చదువుకో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక పాపం సైకిల్ లేదు, స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని. సో తనకి సైకిల్ ఇద్దాం కదా అని చెప్పేసి పాలకొల్లు వచ్చాను సార్. షాప్ దగ్గర తీసుకొచ్చారు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు డైలీ వేస్ కింద. ఇద్దరు. పాప 6th కదమ్మా. అదే సార్. 100% యూజ్ అవుద్దాం సార్. యూజ్ అవుద్దా నీకు సైకిల్? చెప్పు, మాట్లాడు సార్తో. సార్తో చెప్పు. సరేనా? సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలా పడితే అలా ఫాస్ట్ మీద వెళ్ళిపోకూడదు. సరే సార్. ఓకే.